Bhavan and Sister Lalita will read Luke chapter 1, 26 to 30. And then Sister Mercy and Brother Raju, 31 to 33. Sister Raji and Brother Moshe, 34 to 38. Same chapter, Luke chapter 1, verse 39 to 45. Sister Shanti and Brother Silish. దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పింది. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటున్నదా దూత, మరియా, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్ప ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుడు కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు కనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను 23 ఏళ్ళు, ఆయన రాజ్యము అంతములేని దైవులని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎదుగునే దానని వేరాలు చదివి దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతి శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు కనబడును. మరియు ఈ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గుర్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యుద్ధ నుండి వెళ్ళెను. 39 to 45. In those days, Mary arose and went into haste into the hill country to a town in Judah. And she entered the house of Zachariah and greeted Elizabeth. And when Elizabeth heard the greeting of Mary, the baby leaped in her womb, and Elizabeth was filled with the Holy Spirit. And she exclaimed with a loud cry, "Blessed are you among women, and blessed is the fruit of your womb." And why is this granted to me, that the mother of my Lord shall come to me? For behold, when the sound of your greeting came to my ears, the baby in my womb leaped for joy. And blessed is she who believed that there would be a fulfillment of what was spoken to us from the Lord. Amen. Let's give all the couples a hand. Thank you very much.